తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది బీజేపీ 17 ఎంపీ స్థానాల్లో కనీసం 12 సీట్లు గెలుచుకోవాలని టార్గెట్ పెట్టుకున్నారు కమలనాథులు. అందుకోసం పగడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. నామినేషన్ల పర్వం అయిపోయింది. ఇక బీజేపీ అగ్రనేతలు వరుసపెట్టి తెలంగాణలో పర్యటించనున్నారు. తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్. 12 సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా వ్యూహాలు. అగ్రనేతల బహిరంగ సభలు, రోడ్ షోలు. లోక్సభ ఎన్నికల్లో 370 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వ్యూహం అమలు చేస్తోంది. తెలంగాణలో సింగిల్ గానే పోటీ చేస్తున్న కమలం పార్టీ 12 సీట్లు గెలుచుకోవాలని టార్గెట్ గా పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన 14% ఓటింగ్ కంటే ఎంపీ ఎన్నికల్లో ఇంకా పెరుగుతుందని భావిస్తున్నారు కమలనాథులు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల సెగ్మెంట్లపై బీజేపీ భారీ ఆశలే పెట్టుకుంది. మహబూబ్ నగర్, మెదక్, భువనగిరి, జహీరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ సీట్లను గెలుచుకుంటామంటున్నారు బీజేపీ లీడర్లు. 14 సీట్లలో తమకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. అభ్యర్థుల ఎంపికలో అన్ని జాగ్రత్తలు తీసుకున్న బీజేపీ ఇప్పుడు ప్రచారంపై ఫోకస్ పెట్టింది. థర్డ్ ఫేజ్ ఎన్నికల ప్రచారం ముగియగానే తెలంగాణలో బీజేపీ అగ్రనేతల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 30న తెలంగాణకు వస్తున్నారు. మే 3, 4 తేదీల్లో మోదీ పర్యటించనున్నారు. ఈ నెల 30న జహీరాబాద్, మెదక్ ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తారు మోదీ. ఆ తరువాత ఆందోళ్ నియోజకవర్గం సుల్తాన్పూర్లో బహిరంగ సభకు హాజరవుతారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్ లో ఐటీ ఎంప్లాయీస్, ఇంటలెక్చువల్స్ తో సమావేశమవుతారు. మే 3న వరంగల్ సెగ్మెంట్ పరిధిలో ఒక సభ, నల్గొండ, భువనగిరి నియోజకవర్గాలకు కలిపి మరో సభలో పాల్గొంటారు. మే 4న మహబూబ్ నగర్, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఇక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మెదక్ సెగ్మెంట్ లో పర్యటించి సిద్దిపేట బహిరంగ సభలో పాల్గొన్నారు. 12 సీట్లు గెలిపించాలని తెలంగాణ ప్రజలను కోరారు. బీజేపీకి మెజారిటీ సీట్లు ఇచ్చి మోదీని మళ్లీ ప్రధానిని చేస్తే తెలంగాణలోనూ బీజేపీ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుందన్నారు అమిత్ షా. आप तीसरी बार मोदी जी को प्रधानमंत्री बनाओ. मोदी जी तेलंगाना को ये भ्रष्टाचार से मुक्त कराने का काम नरेंद्र मोदी जी करेंगे. कांग्रेस पार्टी ने तेलंगाना को दिल्ली का एटीएम बनाकर रख दिया है. जो टीआरएस ने भ्रष्टाचार किया था, वो भ्रष्टाचार का, चाहे कालेश्वरम का हो, चाहे भूमि घोटाला हो, एक की भी जांच కాంగ్రెస్ పార్టీ నహీ కర్ రహీ. ఈ నెల 29న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. 29న ఉదయం కొత్తగూడెం, మధ్యాహ్నం మహబూబాబాద్ బహిరంగ సభల్లో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం ఉప్పల్లో నిర్వహించే రోడ్ షోలో నడ్డా పాల్గొననున్నారు. భారీ సభలు, సమావేశాల కంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కమలనాథులు. అన్ని పోలింగ్ బూత్లలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని పార్టీ అధిష్టానం నుంచి ఇప్పటికే అభ్యర్థులు, రాష్ట్ర నేతలకు ఆదేశాలు వచ్చాయి. అందుకు అనుగుణంగానే ప్రతి ఓటరును కలిసి మోదీ ప్రభుత్వ పథకాలను వివరిస్తున్నారు బీజేపీ నేతలు.